అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెడుతున్నారా? అయితే మీకే ఈ బిగ్ వార్నింగ్. ఏపీ ప్రభుత్వం దీనిపై కఠినమైన చర్యలకు దిగుతోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. చట్టపరంగా ఏం చేయొచ్చో కసరత్తు మొదలుపెట్టింది. అసత్య ప్రచారం, వ్యక్తిత్వ హననం, మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక చట్టం రూపొందించేందుకు 5 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు అనిత, నారా లోకేష్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, కొలసు పార్థసారథిని సభ్యులుగా నియమించింది. దేశ విదేశాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది కమిటీ. ఆ రిపోర్ట్ ఆధారంగా శీతాకాల సమావేశాల్లో బిల్లు తేవాలని ఆలోచిస్తోంది ప్రభుత్వం. అయితే ప్రభుత్వ ఆలోచన సరికాదంటోంది వైసీపీ. రాజకీయ దురుద్దేశంతో సోషల్ మీడియాను నియంత్రించాలనుకుంటున్నారని ఆరోపిస్తోంది. కేంద్రం చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందని గుర్తు చేస్తున్నారు వైసీపీ లీడర్స్. అయితే సోషల్ మీడియాను నియంత్రించే ఉద్దేశం తమకు లేదు అంటున్నారు మంత్రి పార్థసారథి. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. తప్పుడు పోస్టులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారు ఆయన. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోం, కానీ బురద చల్లితే మాత్రం ఊరుకోమంటున్నారు. వ్యక్తిత్వ హననం, రాజకీయ మత విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు తప్పమంటున్నారు. తప్పుడు కథనాలు, పోస్టులతోటి రాష్ట్ర బ్రాండ్ను చెడగొడితే ఊరుకోమంటున్నారు. అన్నీ అధ్యయనం చేశాకే ఏపీలో ఈ చట్టం తీసుకొస్తామంటున్నారు మంత్రి పార్థసారథి. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను అడ్డుకోవడంపై ఏపీ మంత్రి పార్థసారథి ఇంకా ఏమంటున్నారో మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ రిపోర్ట్ చేస్తున్నారు. ఏంటి ఉద్దేశం ఏంటి ప్రధానంగా ఈ జీవోఎంని ఏర్పాటు చేయడం వెనకాల? సోషల్ మీడియా నియంత్రించాలని కానీ లేకపోతే దాన్ని ఏదన్నా చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. ఏదైతే అబద్ధాలు ప్రచురం అవుతున్నాయో, అయితే ఉద్దేశపూర్వకంగా బురద జల్లే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అటువంటి ఫాల్స్ ప్రాపగండాకి ఏ విధంగా చెక్ వేయాలి అనే దాని మీద మాత్రమే తప్పితే సోషల్ మీడియాని నియంత్రించాలని కానీ లేకపోతే దాని మీద చర్యలు తీసుకోవాలనే. ఈ భావ ప్రకటనకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా? దాన్ని ఏమన్నా పరిగణలోకి తీసుకుంటుందా? భావ ప్రకటన ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఎదుటోడి మీద బురదల్లే భావ ప్రకటన కానివ్వండి, అబద్ధాలు చెప్పే భావ ప్రకటన కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రాజకీయ విద్వేషాలు, కుల విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏదైతే రాష్ట్ర పేరుని చెడగొడుతున్నారో, బ్రాండ్ని చెడగొడుతున్నారో అటువంటి వాటన్నిటికీ కూడా అడ్డుకట్ట ఏ విధంగా వేయాలి, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న చట్టాలు ఏమిటి, ఇక్కడ ఎటువంటి నిబంధనలు తీసుకురావాలనే దాని మీద స్టడీ చేయడం కమిటీ. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా అమలు చేస్తుంది, సో వాటన్నిటిని పరిగణలో తీసుకుని ఒక నియమావళి కానివ్వండి లేకపోతే నిబంధనలు కానీ ఏర్పాటు చేస్తాం. మేము ఎవరి గొంతు నొక్కాల్సిన అవసరం లేదు. మన పేపర్ల స్వేచ్ఛ ఏదైతే ఉందో, పత్రికా స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని హరించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించాల్సిన అవసరం లేదు. కానీ భావ ప్రకటన స్వేచ్ఛ పేరు మీద, పత్రికా స్వేచ్ఛ పేరు మీద, లేకపోతే వ్యక్తిగత స్వేచ్ఛ పేరు మీద ఇతరులను కించపరిచే విధంగా, ఇతరుల్ని వ్యక్తిగతంగా దూషించడం కానివ్వండి, ప్రభుత్వం మీద కేవలం బురదల్లే ఉద్దేశంతో అబద్ధాలని ప్రచారం చేయటం కానివ్వండి, లేదు విద్వేషాలు, రాజకీయ విద్వేషాలు, కుల విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొడటానికి ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తాం మాత్రం కరెక్ట్ కాదనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి చేతిలో మంచి ఆయుధం. దీన్ని జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది. కానీ ఆ విధంగా కాకుండా యువతని పెడమార్గంలో పెట్టే విధంగా, కుల విద్వేషాలు, మత విద్వేషాలు, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా రాజకీయ స్వార్థంతో అబద్ధాలను ప్రచారం చేయటం ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అదే వైసీపీ కానీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ప్రజల గొంతునకే పరిస్థితి కానీ లేకపోతే ప్రతిపక్షాలకి భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా ఉండబోదన్నది మంత్రి పార్థసారథి చెప్తున్నారు. సుధీర్తో ఈశ్వర్, TV9 సచివాలయం నుంచి.